ఇల్లంతా బంధువులతో, అతిథులతో కలకలలాడుతోంది. పండగ పూట అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నారు. ఆ పెద్ద ఇల్లంతా చుట్టాలు, బంధువులు, అతిథులతో సందడిగా ఉంది. హాల్లో వెలిగించిన దీపాల కాంతులు ఆ కుటుంబం యొక్క గొప్పతనాన్ని కళ్ళకు కడుతున్నాయి. ఆ ఇంటి గడప తొక్కిన ప్రతి ఒక్కరూ ఆ కుటుంబ ఐశ్వర్యాన్ని చూసి మురిసిపోతున్నారు. కానీ ఆ బయట మెరుపుల వెనక ఒక భయంకరమైన కుట్ర వేర్లు లోతుగా పాతుకుపోయి ఉంది. ఆ ఇంటి యజమానురాలు శారదాదేవి ముఖంలో కృత్రిమమైన నవ్వు, కళ్ళల్లో ఏదో తెలియని గర్వం తాండవిస్తున్నాయి. ఆమె పక్కనే ఎంతో పద్ధతిగా, అమాయకంగా నిలబడి ఉంది ఆమె కోడలు ప్రియ. ప్రియ కళ్ళల్లో ఆ పండగ సంతోషం లేదు. భవిష్యత్తుపై ఒక రకమైన దృఢమైన నిశ్చయత కనిపిస్తోంది. శారదాదేవికి సమాజంలో తన హోదా, డబ్బు మాత్రమే ముఖ్యం. కోడలంటే కేవలం తన కాళ్ళ కింద నలగాల్సిన బానిసలా ఆమె భావిస్తుంది. పెళ్ళై 2 ఏళ్లు గడిచినా ప్రియ తన అత్తగారి అహంకారపు మాటలను, భర్త రాహుల్ నిర్లక్ష్యాన్ని ఎంతో ఓపికతో భరిస్తూ వస్తోంది. కానీ ఈరోజు ఆ ఇంట జరుగుతున్న పండగ సంబరం ఆ కుటుంబం పతనానికి నాంది అవుతుందని ఎవరూ ఊహించలేదు. శారదాదేవి ఒక్కసారిగా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకోవడానికి ప్లేట్‌ను మెల్లగా టచ్ చేసింది గ్లాస్‌తో. ఆ శబ్దానికి హాల్‌లో ఉన్న బంధువులందరూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా వారి వైపు చూశారు. శారదాదేవి ముఖంలో ఎంతో క్రూరమైన గర్వం తొంగి చూసింది. ఆమె తన పక్కనే ఉన్న ప్రియ వైపు ఒక చిన్న చూపు చూసింది. ఆ చూపులోనే ప్రియను ఆ ఇంటి నుంచి అవమానించి గెంటేయాలనే కసి తీరా దాగి ఉంది. అతిథులందరూ ఆమె ఏం మాట్లాడబోతుందోనని ఆసక్తిగా చెవులు రిక్కించి మరీ వినసాగారు. శారదాదేవి గొంతు సవరించుకుని అందరికీ వినిపించేలా తన మైండ్ గేమ్‌ను స్టార్ట్ చేసేసింది. ఆమె గొంతులో కంచలేని అహంకారం స్పష్టంగా ప్రతిధ్వనించింది. ఆ హాల్‌లోని గాలి ఒక్కసారిగా బరువెక్కినట్లు అయ్యింది. ఎవరి మనసులో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ వాతావరణం అక్కడ నెలకొంది. అతిథుల ముఖాల్లో చిన్నపాటి టెన్షన్ మొదలైంది. ఆ క్షణంలో ప్రియ మాత్రం ఎలాంటి చలనం లేకుండా ఒక శిల్పంలా నిలబడి ఉంది. శారదాదేవి తన పెదవులపై విషపు నవ్వును ప్రసరిస్తూ ఆ షాకింగ్ ప్రకటన చేయడానికి నోరు తెరిచింది. శారదాదేవి అందరి ముందు నిలబడి ప్రియను వేలెత్తి చూపుతూ ఆ పచ్చి నిజం బయటపెట్టింది. ఈమె నా కోడలు, కానీ త్వరలోనే ఈ ఇల్లు ఖాళీ చేస్తుంది. మా అబ్బాయి రాహుల్ వీళ్ళ విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేస్తున్నాడు అని గట్టిగా అరిచింది. ఆ మాట విన్న హాల్లో ఉన్న బంధువులందరూ ఒక్కసారిగా షాక్‌తో బిగిసిపోయారు. కొందరైతే తింటున్న ప్లేట్లు, కాఫీలు అలాగే చేతిలో పట్టుకొని ఆగిపోయారు. ఇంతకీ రాహుల్ ప్రియకు ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు అనే అసలు నిజం అక్కడ బయటపడింది. రాహుల్ ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో మేనేజర్. అతనికి డబ్బు, హై లైఫ్ స్టైల్ అంటే ప్రాణం. ప్రియ మాత్రం ఎంతో నిజాయితీపరురాలు, కష్టపడే తత్వం ఉన్న అమ్మాయి. సంప్రదాయాలను గౌరవించే మనిషి. రాహుల్ తన ఆశలకు తగినట్లుగా ప్రియ తన పుట్టింటి నుంచి కోట్లలో కట్నం తేవాలని కోరుకున్నాడు. కానీ ప్రియ తండ్రి ఒక సామాన్య రిటైర్డ్ ఉద్యోగి కావడం వల్ల ఆ భారీ కట్నాన్ని ఇవ్వలేకపోయాడు. దాంతో రాహుల్ మనసులో ప్రియపై చిన్నచూపు, విపరీతమైన అసహనం పెరిగిపోయాయి. పైగా రాహుల్ ఆఫీస్లో తన కొలీగ్ అయిన ఒక ధనవంతురాలైన మోడర్న్ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళాలనేది రాహుల్ దురాశ. అందుకే ప్రియను ఎలాగైనా వదిలించుకోవాలని రాహుల్ అతని తల్లి గత 6 నెలలుగా పథకం వేస్తున్నారు. ప్రియను ప్రతిరోజు మానసికంగా హింసించడం, చిన్న చిన్న తప్పులకే పుట్టింటికి వెళ్ళిపొమ్మని వేధించడం చేసేవారు. కానీ ప్రియ తన కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ఆ అవమానాలన్నింటినీ మౌనంగా భరించింది. నేడు ఈ పండగ పూట బంధువులందరి ముందు తమను అవమానించి ప్రియను బలవంతంగా ఇంటి నుంచి గెంటేయాలని వారు ప్లాన్ చేశారు. సమాజంలో తమ పరువు పోకుండా ఉండడానికి ప్రియ మీదే తప్పు ఉన్నట్లు చిత్రీకరించాలని చూశారు. మా ఇంట గడప తొక్కడానికి ఈ మధ్యతరగతి పిల్ల సరిపోదు అని అందరి ముందు దొంగ ఏడుపు ఏడ్చింది శారదాదేవి. ఆ మాటలు విన్న బంధువులు ప్రియను ఒక తప్పు చేసిన దానిలా, అతన్ని హింసించేదానిలా విచిత్రంగా చూడసాగారు. ఆ ఇంట నలుగురిలో తనను దోషిగా నిలబెట్టి అవమానిస్తున్న ప్రియ కళ్ళల్లో నీరు రాలేదు. బదులుగా ఆమె గుండెల్లో ఒక సరికొత్త ధైర్యం, ప్రతీకారపు జ్వాల రగిలాయి. రాహుల్ తన తల్లి వైపు చూసి తల వంచుకొని సిగ్గుతో నిలబడ్డాడు. తన స్వార్థం కోసం ఒక అమాయకురాలి జీవితాన్ని బలి ఇస్తున్నాననే పశ్చాత్తాపం కూడా అతనికి లేదు. ఆ పండగ రాత్రి ఆ ఇంటి గోడలు కూడా ఆ అన్యాయాన్ని చూసి సిగ్గుపడ్డాయి. అందరూ ప్రియ ఇప్పుడు కుప్పకూలిపోయి ఏడుస్తుందని మనసులో అనుకున్నారు. తన కుటుంబం పరువు పోయిందని నటిస్తూ భర్త రాహుల్ తన స్థానంలో నిలబడ్డాడు. అతను తన భార్య ప్రియ వైపు చూడడానికి కూడా భయపడుతూ తల వంచుకున్నాడు. అయినా సరే ఆ అహంకారపు వాతావరణంలో తన తల్లిని మెప్పించడానికి ఒక సిగ్గుమాలిన మాట మాట్లాడాడు. రాహుల్ కంగారుగా లేచి
ప్రియవైపు వేలు చూపిస్తూ తడబడుతూ ఇలా అన్నాడు. అవును ప్రియా, నీతో ఈ విషయం ముందే చెప్పడం మర్చిపోయాను. మన ఆలోచనలు కలవట్లేదు. మన మధ్య పడట్లేదు. అందుకే నేను నీకు అధికారికంగా విడాకులు ఇస్తున్నాను అని. ఆ మాటలు ఆ హాల్లో సూదుల్లా చుచ్చుకుపోయాయి. భార్యగా అన్ని రోజులు అండగా ఉన్న మనిషిని నలుగురి ముందు అలా పరాయిదానిలా విసిరిపారేయడానికి రాహుల్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. అతిథులలో కొందరు రాహుల్ చేసింది కరెక్టే అన్నట్లు తల ఊపితే, మరికొందరు ఆ తల్లి కొడుకుల నిర్వాహం చూసి లోలోపల అసహ్యించుకున్నారు. ప్రియ గుండెల్ని పిండేసే క్షణమది. ఆమె నమ్మి పెళ్లి చేసుకునే వ్యక్తి ఎంత స్వార్థపరుడో మరోసారి నిరూపించుకున్నాడు. కానీ ఆశ్చర్యకరంగా ప్రియ ముఖంలో ఏమాత్రం భయమో, దిగులో, కన్నీలో కనిపించలేదు. ఆమె పెదవులపై చెరగని ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. ఆ నవ్వు వెనుక ఉన్న అర్థం ఆ తల్లి కొడుకులకు అప్పట్లో అంతు చిక్కలేదు. ప్రియ చాలా నిదానంగా, ఎంతో ఆత్మగౌరవంతో తన కుర్చీలోంచి నిలబడింది. ఆమె కట్టుకున్న చీర మడత కూడా చెదరలేదు. ఆమె నడకలో ఏమాత్రం వణుకులేదు. ఆమె నిలబడిన తీరు చూసి ఆ హాల్లో ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఆడదైనా గుండెలు బాదుకుని ఏడుస్తుంది. కానీ ఇక్కడ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ప్రియ తన భర్త రాహుల్ కళ్ళలోకి నేరుగా చూసింది. ఆ చూపులోని తీవ్రతకు రాహుల్ ఒళ్ళు జలధరించి తలదించుకున్నాడు. ప్రియ తన చేతిలో ఉన్న చిన్న హ్యాండ్ బ్యాగ్ తెరిచింది. ఆ హాల్లో పిట్ట నడిస్తే వినిపించేంత నిశ్శబ్దం అలుముకుంది. అందరి చూపు ఆ 2 ఏళ్ల కోడల మీద కేంద్రీకృతమైంది. శారదాదేవి తన కొడుకును చూసి, చూసావా దీని నిర్లక్ష్యం, మొండి ఘటంలా ఎలా చూస్తుందో అని సైగ చేసింది. కానీ ప్రియ గొంతులో ఎలాంటి గడగడలాటూ లేదు. ఎంతో స్పష్టంగా గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ గదిలోని గాలికి కూడా శ్వాస తీసుకోవడం ఆపేసినట్లుగా ఒక ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది. ప్రియ పెదవుల మీద ఉన్న ఆ చిరునవ్వు ఆ అత్తాకోడళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది. ఆమె చెప్పబోయే ఆ ఒక్క మాట ఆ ఇంట ఎలాంటి భూకంపం సృష్టించబోతుందో ఎవరూ కూడా ఊహించలేకపోయారు. ప్రియ ఎంతో ప్రశాంతంగా అడుగులు వేస్తూ హాల్ మధ్యలోకి వచ్చింది. అందరి వైపు తిరిగి తన మధురమైన గొంతుతో ఆ పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ చేసింది. అయ్యో రాహుల్, అత్తయ్య గారు, మీరే కాదు నా దగ్గర కూడా మీకోసం చెప్పడానికి ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ ఉంది అని అంది. ఆ మాట విన్న రాహుల్, శారదాదేవి ఒక్కసారిగా అవాక్కై ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇదో పిచ్చిదానిలా మాట్లాడుతోందేంటి అనుకుంటూ శారదాదేవి ఎద్దేవగా నవ్వింది. కానీ ప్రియ తన మొబైల్ ఫోన్ను, దానితో పాటు కొన్ని అధికారిక లీగల్ డాక్యుమెంట్స్ బయటకు తీసింది. గట్టిగా నవ్వుతూనే ఆమె ఆ నిజాలను ఒక్కొక్కటిగా బయట పెట్టడం మొదలుపెట్టింది. మీరందరూ నన్ను ఈ ఇంటి నుంచి విడాకులిచ్చి గెంటేయాలని, రోడ్డు మీద పడేయాలని పెద్ద పెద్ద ప్లానే వేశారు కదా అని ప్రియ ప్రశ్నించింది. కానీ అసలు నిజం ఏంటంటే మీరు గర్వంగా బ్రతుకుతున్న ఈ పెద్ద ఇల్లు అసలు మీ సొంతమే కాదు అని బాంబు పేల్చింది. ఆ మాట వినగానే హాల్లో ఉన్న బంధువులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రాహుల్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఒంటిలో చెమటలు పట్టాయి. రాహుల్ జూదం ఆడే అలవాటు ఉంది అతనికి. ఆఫీస్ డబ్బులు పక్కదారి పట్టించాడు. పైగా విలాసవంతమైన జీవితం కోసం బయట ఎన్నో అప్పులు చేశాడు. అవి ప్రియ బహిరంగంగానే బయటపెట్టింది. ఆ అప్పులన్నీ తీర్చలేక ఈ ఇల్లు మొత్తాన్ని ఆల్రెడీ ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంకుకి కుదువ పెట్టేశాడు రాహుల్ అని వివరించింది. శారదాదేవి కాళ్ళు వణకడం మొదలయ్యాయి. ఆమె నోటి నుంచి మాట పెగర్లేదు. రేపు ఉదయం 10 గంటలకు బ్యాంక్ అధికారులు వచ్చి ఇంటిని సీజ్ చేసి బహిరంగ వేలంలో అమ్మేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అని ప్రియ చెప్పింది. ఆ ఇల్లు రేపు ఉదయానికి వేలంలోకి వెళ్తుందన్న నిజం తెలిసేసరికి అతిథులందరూ ముక్కున వేలేసుకున్నారు. ఆ అప్పులు కట్టడానికి మీ దగ్గర కనీసం 10,000 కూడా లేవు. రేపు రోడ్డు మీద పడబోయేది మేం కాదు మీరే అని ప్రియ సూటిగా హెచ్చరించింది. రాహుల్ భయంతో వణికిపోతూ ప్రియ చేతిలోని పేపర్ల వైపు చూడసాగాడు. ఆ కుటుంబం పరువు ప్రతిష్టలు క్షణాల వ్యవధిలో మట్టిలో కలిసిపోయే స్థితికి వచ్చాయి. శారదాదేవి తన కొడుకును పట్టుకుని ఇది నిజమేనా రాహుల్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కానీ రాహుల్ సమాధానం చెప్పలేక బిత్తర చూపులు చూశాడు. ఆ అహంకారానికి, మోసానికి తగిన శాస్తి జరుగుతున్న వేళ ఆ హాల్లో ఎవరి నోటా మాట రాలేదు. ప్రియ ముఖంలో మాత్రం అంతులేని ఆత్మవిశ్వాసం, ధైర్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆమె పన్నిన ఆ మేధావి వ్యూహం ఆ కుటుంబపు అంతు తేల్చడానికి సిద్ధమైంది. ఆ కథ క్లైమాక్స్ ఎటువైపు వెళ్తుందని అందరూ చూస్తూ ఉండిపోయారు. ప్రియ అందరి వైపు చూసి ఒక విజయవంతమైన చిరునవ్వు నవ్వింది. ఆ డాక్యుమెంట్లను గాల్లోకి ఎత్తి చూపుతూ తన తుది అస్త్రాన్ని సంధించింది. కానీ మీ ఇల్లు వేలంలోకి రాకుండా, ఈ ఇంటి పరువు బజారున పడకుండా ఉండడానికి నేను ఒక అద్భుతం చేశాను అని గట్టిగా చెప్పింది. మీరు కట్టాల్సిన ఆ అప్పు మొత్తాన్ని మా నాన్నగారి కంపెనీ మరియు నా పేరు మీద ఉన్న సేవింగ్స్ ద్వారా పూర్తిగా క్లియర్ చేసేశాను. అది అసలు ట్విస్ట్. బ్యాంక్ రూల్స్ మరియు లీగల్ డాక్యుమెంట్స్ ప్రకారం ఈ ఇల్లు ఇప్పుడు రాహుల్ పేరు మీద లేదు. చట్టపరంగా 100% నా సొంతమని డిక్లేర్ చేసింది. ప్రియ చేతిలో ఉన్న ఆ లీగల్ పేపర్స్, బ్యాంక్ ఎన్ఓసి సర్టిఫికెట్లు అన్నీ నిజమని తేలిపోయాయి. ఆ ఇంటికి అసలైన యజమానురాలిని నేను.
సో రేపు ఉదయం ఇల్లు ఖాళీ చేసి బయటకు వెళ్ళాల్సింది నేను కాదు మీ తల్లి కొడుకులు ఇద్దరూను అని ముగించింది. ఆ మాట విన్న శారదాదేవి గుండె ఆగినంత పనైంది. ఆమె స్పృహ కోల్పోయి కింద పడిపోయింది. రాహుల్ తన భార్య కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ప్రియ తన కాలివేళ్లతో అతన్ని దూరంగా తోసేసింది. అతిథులందరూ రాహుల్ మోసాలను, శారదాదేవి అహంకారాన్ని అసహ్యించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం ప్రారంభించారు. ఆ పండగ రాత్రి ఆ ఇంటి దీపాలు ఆరిపోయినట్లుగా ఆ కుటుంబం అహంకారం పూర్తిగా చచ్చిపోయింది. ప్రియ తన తండ్రికి ఫోన్ చేసి, నాన్న, నా పగ తీర్చుకున్నాను. నా ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఎవరైతే తనను రోడ్డు మీద పడేయాలని చూశారో వాళ్ళే ఈరోజు రోడ్డున పడే పరిస్థితిని ఆ చట్టం కల్పించింది. ప్రియా ఇంట్లోని కుర్చీలో మహారాణిలా కూర్చొని ఆ ఇల్లు మొత్తం తన కంట్రోల్‌కి తెచ్చుకుంది. మోసం చేసే వాళ్ళకు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టపడి నిలబడే వాళ్ళ వెంటే ధర్మం ఉంటుందని నిరూపించింది. ఆ ఇంట ఏడ్చింది ప్రియ కాదు, అహంకారంతో విర్రవీగిన ఆ తల్లి కొడుకులు. ప్రియ తన భవిష్యత్తును తానే స్వయంగా స్వప్నించి చట్టబద్ధంగా దాన్ని సాధించుకుంది. ఆ రాత్రి ఆ ఇంటి గోడలు ఒక నిజమైన విజేత రాకను ఘనంగా స్వాగతించాయి. మోసగాళ్లకు బుద్ధి చెప్పడంతో ఆడది కూడా ఒక శక్తివంతమైన దుర్గలా మారుతుంది అని ఆ కథ ముగిసింది. ప్రియ ముఖంలో ఉన్న ఆ ప్రశాంతత ఆమె పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందించింది. సమాజంలో ఆడవారిని తక్కువగా అంచనా వేసి ప్రతి ఒక్కరికి ఇదొక చెంపపెట్టు లాంటి గుణపాఠం అయ్యింది అనుకున్నారు అక్కడున్న వాళ్ళు.